అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి యమ్మియెస్ట్ టిఫిన్ రెసిపీ చెప్తానండి. బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా మంచిదన్నమాట. మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఇంకా 1 వీక్లో ఒక్కసారైనా చేసుకుంటారనమాట. అంత బాగుంటుంది. అండ్ ఒక్కటి తింటే సరిపోతుందండి, పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ కోసమని ఒక బౌల్ తీసుకోండి. మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఇలా నేను తీసుకున్నట్టు బౌల్ అయినా తీసుకోవచ్చు అనమాట. నేను ఒక 1 ఫుల్ కప్పు రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి వేస్తున్నాను. అండ్ ఫుల్ కప్ తీసుకోండి. ఇప్పుడు నేను వేసే ఈ పప్పులు ఉన్నాయి కదా, ఈ పప్పులన్నీ హాఫ్ కప్ వేసుకోండి, ఫుల్ వేయకండి, హాఫ్ కప్ వేసుకోండి. నేను అందులోకి మినపగుళ్ళు, పెసరపప్పు, ఎర్రపప్పు, ఇంకా శనగపప్పు, కందిపప్పు వేస్తున్నానండి. ఇలా మీ ఇంట్లో పప్పులు ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి, పర్లేదండి. ప్రోటీన్ ఎంత బాగా అందితే అంత మంచిదన్నమాట మన బాడీకి. సో అందుకోసమని పప్పులన్నీ వేస్తున్నాను నేను. ఇవి నెక్స్ట్ డే అంటే రేపు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు మధ్యాహ్నమే ఇలా నానబెట్టి పెట్టండి పప్పులన్నిటిని. ఇలా ఒక 4 to 6 అవర్స్ నానిపోవాలండి. నైట్ టైంలో మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేస్తే అయిపోతుంది అనమాట. ఇది నైట్ అనమాట. నేను మధ్యాహ్నం నానబెట్టి ఉంచాను కదా, ఇది నైట్ బాగా నానిపోయినాయి పప్పులన్నీ. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఉంచండి. మనం దోసపిండికి ఎలా మల్టీగ్రెయిన్ దోశ చేస్తాం కదండి, సేమ్ ఇదే ప్రాసెస్ కదా, సేమ్ అలాగే మీరు దోసపిండి లాగానే కలపండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి, ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి నైటే. ఇంకా ఈ పిండిని నైట్ మొత్తం ఫర్మెంటేషన్ కోసం ఒక 8 అవర్స్ వదిలేయాలన్నమాట. ఒకవేళ మీరు అంటే చలికాలం కాకుండా ఎండాకాలం అయితే మాత్రం ఒక 4 అవర్స్ బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి, తొందరగా పులిసిపోతుంది అనమాట పిండి. నైట్ మొత్తం ఉంచకండి ఎండాకాలం మాత్రం. ఓకే అండి, అంతే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. బాగా ఫర్మెంట్ అయ్యి ఉన్నది మన పిండి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయన్నమాట ఈ రెసిపీలో. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి మనకు ఎంత కావాలో అంత ఒక పిండి కొంచెం వేరే బౌల్లోకి కొంచెం తీసుకోండి. నేను ఆ గరిటెతో 4 తీసుకుంటున్నాను అనమాట. 4 స్పూన్స్ తీసుకున్నాను. సో ఆ 4 స్పూన్స్ 2 అవుతాయి అన్నమాట. మనం ఇప్పుడు చేసే అంటే సేమ్ మనం ఆ దోశకి 2 అవుతాయి అన్నమాట. 2 దోశలు అవుతాయి, ఇద్దరికి వస్తాయి అన్నమాట. ఒక దోశ ఒకరు ఈజీగా ఒకటి మొత్తం తినేస్తారండి, ఇంకా అంతకు మించి తినలేరు అనమాట. అంటే హెవీగా పొట్ట ఫుల్ అయిపోయి ఇంకా తొందరగా ఏది తినాలనిపించకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకొని మన దోశ బ్యాటర్ లాగా కలుపుకొని అందులో క్యారెట్ తురుము వేస్తున్నాను నేను. నెక్స్ట్ సొరకాయది పీల్ తీసేసిన తర్వాత మనం పైన లేయర్ ఉంటుంది కదండి, అది తురుముకొని వేస్తున్నాను. ఇది పచ్చిమిర్చి, అల్లం దంచుకొని వేస్తున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం. తర్వాత అందులో కలర్ కోసం నేను పసుపు వేస్తున్నాను. పసుపు వేయండి, వేస్తేనే బాగుంటుంది, కొంచెం ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. అండ్ దాంట్లో సాల్ట్, ఇంకా కొంచెం వంట సోడా వేస్తున్నాను. వంట సోడా లేకపోతే మీ దగ్గర ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఈనో ప్యాకెట్ వేసేయండి. ఇంకా మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి ఒక 5 minutes అలా పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ కానీ ఫ్రైయింగ్ ప్యాన్ కానీ తీసుకోండి, నాన్ స్టిక్ది. దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేయండి, ఫ్లేవర్ బాగుంటుందండి. జీలకర్ర అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. అదే ఆయిల్లో కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, అవి ఎక్కువ వేసుకోండి. ఇది మాత్రం మనం తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది అనమాట నువ్వులు వేయడం వల్ల. ఇప్పుడు అందులోకి అవి చిటపటలాడగానే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, అది వేసేయండి. మనం దోశ పిండిలాగా పల్చగా వేసుకోవద్దండి, కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే టేస్ట్ మనం సర్వపిండి చేసుకుంటాం కదండి, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అండ్ కాకపోతే కొంచెం హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇందులో. అలా మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. పల్చగా మాత్రం అస్సలు వేయొద్దు, పల్చగా వేస్తే బాగుండదన్నమాట. ఇప్పుడు దాని మీద క్యాప్ పెట్టేసి ఒక 10 minutes కాదండి, ఒక 7 minutes అలా వదిలేసేయండి.
మీకు కలర్ వస్తుందని సైడ్స్‌కి మనకు నువ్వులు అవన్నీ ఉంది కదా! సైడ్స్‌కి తెలుస్తుంది ఇట్లా కలర్ వచ్చినట్టు. ఇప్పుడు కలర్ రాగానే మళ్ళీ ఫ్లిప్ చేసుకోండి వేరే సైడ్‌కి. చాలా బావుంటుందండి. మీరొకసారి మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి తింటే మాత్రం వీక్‌లో ఒక ట్వైస్ అయినా చేసుకొని తింటారనమాట. అంత బావుంటుంది. అంతే అండి మన రెసిపీ అయిపోయినట్లే. చిన్నప్పుడు మనకు అమ్మమ్మలు, నానమ్మలు సర్వపిండి అని చేసేవారు కదండీ! సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా చేసుకొని తిని నాకు ఫీడ్‌బ్యాక్ సెండ్ చేయండి ఎలా ఉందని. సేమ్ అదే టేస్ట్ ఉంటది. మీకు కూడా నచ్చుతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ రెసిపీని కావాలనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇది తిన్న తర్వాత మీరు ఫీడ్‌బ్యాక్ మాత్రం ఖచ్చితంగా సెండ్ చేయండి. బాయ్.